హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మష్రూమ్ కర్రీ చేయబోతున్నామా? రండి రండి వచ్చండి. తర్వాత మనం ఈ మష్రూమ్స్ ఒక గిన్నెలో తీసుకుని పైన ఉన్న నలకలు క్లియర్గా కడిగేసుకోవాలి కదా. మరి కడిగేసుకున్న తర్వాత వీటిని పైన ఉన్న లేయర్ చూసారా, దాన్ని కూడా తీసేసుకుందాం. ఈ లేయర్ తీసేసిన తర్వాత మనకి ఒక ముత్యంలా కనబడిపోద్ది అనమాట ఈ మష్రూమ్ అనేది. చాలా బాగుంటుంది చూడండి. తర్వాత వీటిని సన్నగా చాప్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూసాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకుందాం. ఈ పెనంలో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసేసుకుని, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్, ఈ పేస్ట్లోకి ఏంటి అనుకున్నారు, ఉల్లిపాయలు, టమాటో, దాచిన చెక్క, లవంగ, ఎండుమిరపకాయ, ఇంకా అల్లం వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసుకొని ఈ పేస్ట్ అనేది వేసేసుకుందాం. ఇది వేసేసుకున్న తర్వాత ఇవన్నీ నేను పచ్చి ఆడాను కాబట్టి ఇది బాగా పచ్చివాసన పోయేలాగా వేపేసుకున్న తర్వాత ఇందులో మనం టమాటా ముక్కలు సన్నగా కట్ చేసేసుకుని వేసేసుకుందాం. ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులోకి మనం పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఉప్పు, అలాగే కారం, మష్రూమ్స్ కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టండి. ఎక్కువసేపు మగ్గించకండి, చిన్నగా అయిపోతాయి. తర్వాత లాస్ట్లో మనం టేస్ట్ సూపర్గా రావడానికి కొత్తిమీర ఫైనల్ టచ్గా మనం కొత్తిమీర, అంతే. మనం గుమగుమలాడే మష్రూమ్ కర్రీ సూపర్ ఉంటుంది. దీన్ని మనం ఎందులో తింటున్నాం అంటే ఈరోజు మనం చపాతీ, ఇంట్లో చపాతీ తెలిసిపోయింది ఈరోజు.